అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 11వ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కుంభరాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మనస్తత్వానికి విషయానికి వస్తే మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు ఏ పనైనా కానీ మీరు చాలా నేర్పుతో చేస్తారు. చాలా మంచి మంచి ఆలోచనలతో తెలివిగా చేస్తారు. అంటే కొంచెం దర్జాగా ఉందాగా కనిపిస్తారు, కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా పాజిటివ్గా ఒక మాట అన్నారంటే వెంటనే కంట్లో నుంచి నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. అంత సెన్సిటివ్గా వీరి యొక్క మైండ్ సెట్ అనేది ఉంటుందన్నమాట. ఎదుటివారిని అంత ఈజీగా అయితే వీరు నమ్మరు. ఈ కుంభరాశి వారు ఒకసారి నమ్మారు అంటే కనుక ప్రాణం ఇచ్చేస్తారు. అంతగా ఉంటారు, అంత మంచిగా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఇక అలాగే మోసం చేశారని మాత్రం వీరికి తెలిసిందంటే మాత్రం ప్రాణాలు పోయేంతగా వీరి బాధ అనేది ఎవరికి కూడా చెప్పసక్యం కానంత విధానంగా బాధపడతారనమాట. అంత సెన్సిటివ్ మైండ్ గలవారు ఈ రాశివారు. కుంభరాశి వారు ఏదైనా పని మీద పట్టుపట్టారంటే మాత్రం ఉడుము పట్టారని చెప్పి అంటారు కదా, అలా ఉడుము పట్టారనమాట. ఏది కూడా అంత ఈజీగా మొదలు పెట్టండి. ఒకవేళ మొదలు పెట్టారనుకోండి, ఈ పనిని సక్సెస్ఫుల్ అయ్యాల్సిందే. ఆ పై అనంత వరకు అన్నం అనుకోరు, నీరు అనుకోరు, ఇంకా ఏ పనిని కూడా జోలికి కూడా వెళ్ళరు. అలా 100% ఆ పనిని పూర్తి చేసేంత వరకు మీరైతే ఆ యొక్క పని పట్ల చాలా అప్రమత్తత కలిగి ఉంటారు. అలాగే కేవలం పూర్తి అవ్వడం కాదండి, అది సక్సెస్ అవ్వాలి అనేటువంటి ధ్యేయంతో అందరితో కూడా మేము ఒక స్పెషల్గా ఉండాలి, ఒక పని మీద ఒక ప్రత్యేకంగా గుర్తింపు రావాలి అని చెప్పేసి అనుకుంటారు. అలాగే ఈ రాశివారు మిగతా వారితో పోల్చుకుంటే ఈ రాశివారు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. అలాగే వీరు చూడడానికి చాలా చక్కని రూపం, విశాలమైనటువంటి మంచి నేత్రంతో ఎదుటి వ్యక్తులతో ఆకర్షించే విధానంగా ఉంటారు. మంచి విశాలమైనటువంటి నుదురుతోటి వీరు మాట్లాడేటువంటి తీరుతోటి ఎదుటి వారిని కాసేపు వీరితో బాగా మాట్లాడే విధానం పద్ధతి ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరిని కూడా అట్టు చేయరు. వాళ్ళకి ఏదైనా కానీ బాధ వచ్చేటట్టుగా కోపంగా మాట్లాడడం వంటి పని కూడా ఈ పరిస్థితులు చేయరండి. వీరు మాట్లాడే పద్ధతి అంత చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉండరు. కాకపోతే కొంతమందికి బయటపడరు. అలాగే ఎందుకు ఇంత మంచి వారికి శత్రువులు ఎక్కువ అంటే కనుక ఇంట్లో వారే వీరికి ఎక్కువగా ఉంటారు. అయినా వారు బంధువులు శత్రువులుగా ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు పనిని బట్టి ఎదుగుదలని చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీరు ఎదుగుదలని ఎలాగైనా కానీ దెబ్బతీయాలని చెప్పేసి ఆ దెబ్బతీసే విధానంగా ఆ దెబ్బతీసే ఛాన్స్ వాళ్ళకి దొరికి ఏమి చేయలేక వీళ్ళు పట్టుకొని ఆపుకోలేక వీళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. కాబట్టి కుంభరాశి వారికి నరదిష్ట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే కుంభరాశి వారి యొక్క కష్టార్జితంతో ఆస్తులన్నిటి కొనుగోలు చేస్తారు. బంగారాన్ని కొంటారు, స్థలాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో అయితే వీరి పూర్తి జాతకమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కష్ట నష్టాలన్నిటివి ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండేవి సహజంగా. అంటే కొన్నిసార్లు ఇంతవరకు ఎన్ని రోజులు కొన్ని కష్టాలు అనుభవించాలనేటువంటి విషయంలో మన చేతిలో ఏది ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా కూడా మనము అన్ని విషయాలు కూడా స్వాగతించాల్సిందే. కాబట్టి రేపటి రోజున వీరైతే గృహప్రవేశం చేయడం, అలాగే గృహాన్ని నిర్మించుకొని మంచి శుభకార్యం అంటే స్థన మార్పిడి అనేది బాగా రేపటి రోజున కనిపిస్తుంది. వీరి యొక్క సమస్యలకు మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఆ సమస్యను చాలా ఈజీగా సునాయాసంగా పరిష్కరించుకుంటారు, ఏ సమస్య అయినా కానీ. అలాగే వీరికి కొంచెం ధైర్యం కూడా తక్కువగానే ఉంటుందని పైకి గంభీరంగా కనిపిస్తారు. కానీ ఎందుకంటే ఈ రాశి వారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తుంటారు. ఎదుటి వారితో పోట్లాడంటే గొడవ పడాలంటే వీరికి అస్సలతో పని. కానీ ఎదుటి వారితో పోట్లాడారు. కానీ ఎంత సెన్సిటివ్గా ఉన్నా కానీ ఎంత అమాయకంగా ఉన్నా కానీ కొంచెం తేడా వీరి వల్ల ఏదైనా కొంచెం తేడా అనిపించింది అనుకోండి, వీరికి అనిపిస్తే మాత్రం వీరి తెలివితేటలను ఇక మాటల రూపంలో ఉపయోగిస్తారు. అలా ఉంటారు. ఇక ఈ రాశి వారి గురించి ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క బంధువుల కలయిక వలన, మిత్రుల కలయిక వలన చాలా ఆనందాన్ని పొందుతారు. కొన్ని శుభకార్యాలు పొందేటువంటి అవకాశం అనేది ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది. ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం కొంచెం అప్పులు చేసుకోకుండా పని అయ్యేటువంటి మార్గాన్ని ఆలోచించుకోండి. అలాగే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారండి. మనుషులతో వారి మనసులో ఉన్నది వెంటనే ముగిసూటిగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు చూసిన వాళ్ళు కొంచెం పొగరు ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ పర్వాలేదు, మీరు పక్కనే ఉండే వారి యొక్క పూర్తి మైండ్ సెట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎదుటి వారి కోపం అనుకుని ఏమనుకున్నా కానీ వీరికి నచ్చినటువంటి పనులు వీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగే ఎవరి
ఈ స్టైల్ బట్టి ఎవరి మనస్తత్వం వారిది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే మా మనస్తత్వం ఏంటో మాకు తెలుసు, మేమేంటి మాకేంటో మాకు తెలుసు, మా మనసు ఏంటి మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, అంతకన్నా లేదు అని అనుకుంటారనమాట. అలాగే వీరికి శని ప్రభావం అనేది తగ్గుముఖం పట్టబోతుంది కాబట్టి వీరికి శని ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల మీరు చేసుకునే వ్యాపారం కానీ లాభాల్లో మంచి లాభాలు అయితే గడిస్తారు. ఉద్యోగాల్లో కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రేపటి రోజున స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఎవరైనా కానీ ఏదైనా పని చాలా లాభదాయకంగా పని కనుక మీరు కాస్త శ్రద్ధ పెట్టి ఓపిక కనుక చేసుకొని చేస్తే చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి అయితే ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే వీరికి చాలా బ్రహ్మాండంగా రేపటి రోజున కలిసి వస్తుందని చెప్పుకోవాలి. బిజినెస్ పరంగా కూడా చాలా లావాదేవీలు కూడా జరిగేటువంటి అవకాశాలు, అలాగే మంచి మంచి బిజినెస్లు కూడా వీరికి అన్నీ కూడా అందుబాటులో మంచిగా సక్సెస్ఫుల్గా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి 3 పువ్వులు 6 కాయలుగా ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలా స్టార్ట్ అవుతుందన్నమాట. రేపటి రోజున సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కొంచెం లోటుగా ఉంటుంది. ఎందుకంటే సంతాన పరంగా అనుకున్నంత వారి సంతానం గురించి ఏమనుకుంటారంటే మా పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు చదువుకుంటున్నారని చెప్పి అనుకోండి, ఎవరైనా కానీ పిల్లలు కొంచెం చదువుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, వాళ్ళకి మంచి గుర్తింపు అనేది రావాలనుకుంటూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కదా. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి కొంచెం ఎక్కువగా పిల్లల పట్ల ఆశిస్తూ ఉంటారు. దానికోసం ఇంకా సహకారం కూడా ఎప్పటి వరకు కూడా పిల్లలకి ఇస్తూనే ఉంటారనమాట. అలాగే వారి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటుంటారు. అదే విధంగా సంతానం పరంగా ఏదైనా అనుకుంటారో రేపటి రోజున వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి అంతేకాకుండా ఇద్దరు స్త్రీల వల్ల కుంభరాశి వారికి నష్టం అనేది జరగబోతుంది. అదెవరనేది చెప్తానండి. వాళ్ళు ఎవరు అంటే మీ యొక్క ఇరుగు పొరుగు కావచ్చు, బంధువర్గం కావచ్చు, కొంచెం దగ్గర బంధువులు కావచ్చు, వాళ్ళ వలన మీరు కొంచెం నష్టపోయేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే ప్రయాణాలు చేసేటప్పుడు అంటే ఎవరైనా కానీ తెలియనటువంటి స్త్రీలు కావచ్చు, ఎవరైనా కానీ వారి వలన కొంచెం మీరు టెన్షన్స్ గురవుతారు. వాళ్ళు ఏదైనా కానీ మిమ్మల్ని ఒక విషయం దగ్గర కానీ డబ్బు పరంగా కానీ గోల్డ్ పరంగా కానీ ఏదో ఒక మాటలు చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కనిపించేస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎవరితోనూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు విషయంలో కానీ బంగారం విషయంలో కానీ చర్చ జరపకండి. కొంచెం ఆలోచన తగ్గించుకొని మంచి ఆలోచనలు ఎక్కువగా ఆలోచించకండి. దేని గురించి అయినా కానీ మీరు ప్రవర్తించే తీరుపై ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి. అలాగే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు మంచి రోజులే కాబట్టి మీరు కన్నటువంటి ప్రతి కళ కూడా నెరవేరుతుంది. కుంభరాశి వారు రాసి పెట్టుకోండి. ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొంటారు, ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళు ఫ్లాట్ కొంటారు. అలాగే వీరి కళ అనేది నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కదండి. అటువంటి ప్రతికూలమైన ఆలోచనలన్నీ తగ్గించుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఓవరాల్గా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. వారి ఫలితాల మధ్య కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు ఉదయం నుండి 6 గంటల వరకు టెన్షన్లో ఉంటారు. కొంచెం బంధుమిత్రులతో గొడవలు ఎటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాస్త మాట్లాడేటప్పుడు ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకొని అక్కడితో మాటల్ని కట్ చేసుకుంటే మీకు ఆ గొడవలు అనేటివి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక మీకు ఇద్దరు స్త్రీల వల్ల అని చెప్పాను కదండి. ఆ స్త్రీలు వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, లేదంటే అసలు పరిచయం లేనటువంటి స్త్రీలు కావచ్చు. వీళ్ళతో కాట జాగ్రత్తగా ఉండండి. బంధువుల్లో ఉంటారు, లేదంటే మీకు అసలు పరిచయం కానటువంటి స్త్రీలు కావచ్చు. ఎలా మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు. ఆ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా కొంచెం నరదిష్టి అనేది ఉంది. నరదిష్టి తీసేసుకోవడానికి ఉప్పు ఆవులతో దిష్టి తీసుకోవడం, మిరపకాయలతో దిష్టి తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కాస్త నరదిష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరి నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు ముందుకు వేయాలన్నమాట. ఇంకా పరీక్షల కోసం సిద్ధపడుతున్న వారికి నోటిఫికేషన్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఆ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే విడుదల కాబోతుందన్నమాట. అంటే ఏదైనా కానీ మీ గుడ్ న్యూస్ను మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రెండో శుభవార్తగా వింటారు. కుటుంబ సభ్యుల నుండి, అలాగే మీ యొక్క టీచర్స్ నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుందండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్టివ్గా నిలుస్తారనమాట. చాలా కాలంగా
ఒక ఆదాయ మార్గానికి సంబంధించి కూడా మూడో గుడ్ న్యూస్ని అయితే వినే అవకాశం అయితే కుంభరాశి వ్యక్తులకు రేపు దినబడుల ప్రకారం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా రోజులుగా మీరు అన్వేషిస్తున్నారు. ఈ విధంగా ఒక ఆదాయం అయితే పెరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తుందన్నమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.